ఈ రోజున సిసిఐ కేంద్రం మరి వాళ్ళ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటున్న సందర్భంలో మరి రైతాంగానికి సంబంధించి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి దేశంలోనే దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలబడుతుందనే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. రైతుల పెన్నిదిగా రైతుల పక్షపాతిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. 2 లక్షల రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా ఎకరానికి 12,000 కావచ్చు, అదేవిధంగా మరి రైతు బీమా కావచ్చు, రైతాంగానికి సంబంధించి ఈ అనేక కార్యక్రమాలు మరి నాణ్యమైన కరెంట్, వ్యవసాయ రంగానికి నాణ్యమైన కరెంటు కావచ్చు, రైతాంగానికి పంట నష్టం జరిగితే నష్టపరిహారం విషయంలో కానీ రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునే దాంట్లో మరి వాళ్ళ రైతు పక్షపాతి ప్రభుత్వం అయినటువంటి మన ప్రభుత్వం ఇవాళ రైతాంగానికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ రైతు సంతోషంగా పంటలు పండియాలని మన ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోతా ఉంది. ఈ క్రమంలో చూసినప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన పినపాక నియోజకవర్గంలో ఇవాళ మన బురుగుపాడు మండలంలో ఇవాళ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. పత్తి పండించిన రైతు దగ్గర నుంచి పత్తి కొనుగోలు చేసి రైతాంగానికి మేలు చేయాలని, మంచి పద్ధతుల్లో సక్రమైన పద్ధతుల్లో పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి సిసిఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తాము పండించినటువంటి పత్తి పంటను అమ్ముకున్నట్లయితే ఒక మద్దతు ధర వస్తుందనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా రైతు సోదరులకు కూడా ఇవాళ బురుగుపాడు మండలంలో చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువగా పత్తి పండించే రైతులు ఎక్కడ ఉన్నారంటే పినపాక నియోజకవర్గం బురుగుపాడు మండలంలో ఉన్నారు. ఈ మండలంలో 24,000 ఎకరాల్లో పత్తి పండుతూ ఉంది. 1 కాదు 2 కాదు. అత్యధికంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 22 మండలాల్లో 24,000 ఎకరాల్లో పత్తి పండిస్తాం. అత్యధికంగా పత్తి పండే మండలం మన బూరుగుపాడు మండలం మన రైతులని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రైతు సోదరులకు కూడా మరి ఈ సిసిఐ కేంద్రం ఏదైతే మనం పత్తి కొనుగోలు కేంద్రం అడ్వాన్స్గా మనం ఇవాళ ప్రారంభం చేసుకున్నాం. రైతు సోదరులందరూ కూడా ఈ కేంద్రం ద్వారా మద్దతు ధర అందుకోవడం ద్వారా రైతు సోదరులు కూడా లబ్ధి చేకూరాలని, రైతులు కూడా బయట ఏరే దళారీ వ్యవస్థలో మరి దళారీల బారిన పడి అమ్ముకోకుండా నష్టపోకుండా మీ కష్టానికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా, మద్దతు ధర వచ్చే విధంగా సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో మీరు పత్తి అమ్ముకోవాలని, ఇంతకుముందు రైతు వాళ్ళకు నచ్చే విధంగా వాళ్ళకి అర్థమయ్యే పద్ధతులు కూడా మనం మరి సమావేశాలు పెట్టి అన్ని విషయాలు తెలియజేసి ఈ పత్తి కొనుగోలుని మనం పూర్తి స్థాయిలో రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసి రైతు కూడా బాగుండే విధంగా, రైతు సంతోషంగా ఉండే విధంగా, రైతుకి మేలు జరిగే విధంగా, ఆర్థికంగా మేలు జరిగే విధంగా మళ్ళీ పంట వేయాలి, పత్తి పంట వేస్తే నాకు 10 రూపాయలు మిగులుతాయి అనే విశ్వాసాన్ని రైతుకు కలిగించే విధంగా మనం వ్యవసాయ శాఖ ద్వారా ఏం చేస్తా ఉన్నాం. చాలా మంది రైతు దేశం దగ్గర నుంచి పడుకునే వరకు భూమి మీద ఉంటాడు, పొలంలో ఉంటాడు. ఈ తేమని గీమని అర్థమయ్యేటట్టు చెప్తే ముందుగానే చెప్పాలి. పంట చేతికి వచ్చినప్పుడు చేతికి రాకముందే రైతుని అర్థమయ్యే పద్ధతులు పత్తికి సంబంధించి పత్తి పంట మరి మార్కెట్ కమిటీ ద్వారా కూడా సలహాలు సూచనలు ఇస్తూ రైతుల అభ్యంతరాలు, రైతుల యొక్క మనసులో ఉన్నటువంటి మరి ఇబ్బందులు కానీ బాధలు కానీ పత్తి పంట విషయంలో తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలు చూపెడుతూ ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. తేమ శాతంతో మీరు ఇచ్చినటువంటి